మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాటి మాటికి నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నారంటారు? అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ విషయంలో కానీ, లేకపోతే కృష్ణలంక గాదే సాయికృష్ణ విషయంలో కానీ, తెనాలిలో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా యూట్యూబర్ రావణ్ ఎవరైతే ఉన్నారో హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిన విషయంలో కానీ, ఇలాంటి కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు ఆయన మద్దతు వాళ్ళకే ఇస్తున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల నుంచి కూడా గంజాయి బ్యాచ్ని గంజాయి మొక్క పెంచినట్టు పెంచాడు. ఇవాళ ఒక ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ గంజాయి బ్యాచ్ ఏం చేస్తున్నారో ఏం చెందుతున్నారో కూడా తెలియదండి. ఇవాళ కృష్ణలంక సాయికృష్ణ దేంటో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్నారు. పొడి చేసి ఇలా మనుషులను చంపేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప ప్రజల పక్షపాతాన ఉండే వాళ్ళకి మాట్లాడటమే చేత కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏం చేయమంటే నేను ఒక్కసారి అని వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయి తండ్రి అని అంటే ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని బాగు చేయకుండా ఇవాళ నువ్వు ఎంతసేపు గొడ్డల పార్టీ అని గొడ్డలు తీసుకొని మనుషుల్ని వేసేసి మనుషుల్ని చంపేసి ఎంతసేపు హత్యా కేసులు రౌడీయిజం ఏ తప్ప నువ్వు చేసింది 5 సంవత్సరాల్లో చేసింది మళ్ళీ కూడా నువ్వు తెలుసుకోకుండా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావో ఏం చేస్తావో నీకే అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడు వరకు కూడా ప్రజలు చాలా వరకు కూడా ఓర్పుగా ఉన్నారు. నువ్వు కానీ వీళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వస్తే నిన్ను తరిమి కొడతారని చెప్తున్నావు.